నెక్స్ట్ 9th క్వశ్చన్ చూసుకుందాం. 9th క్వశ్చన్ చూసుకుంటే స్టేట్ ద ఇంపార్టెంట్ సిఏడి టూల్స్ ఇన్ హెచ్డిఎల్. ఇప్పుడు ఈ సిఏడి అంటే ఏంది? కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అని. హెచ్డిఎల్లో ఈ హెచ్డిఎల్ అంటే ఏంది? హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ అని. ఈ హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్లో ఈ సిఏడి ఇంపార్టెన్స్ అనేది మనం ఇప్పుడు రాయాలి. అదే వాడు క్వశ్చన్ అడిగింది. కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ టూల్స్ ఆర్ ఎసెన్షియల్ ఇన్ హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్లో ఈ సిఏడి అనేది మెయిన్ అనమాట. నెక్స్ట్ డిజైన్ వర్క్ ఫ్లో అయ్యేదానికి డిజైన్ చేస్తారు. నెక్స్ట్ ప్లేయింగ్ క్రూషియల్ రోల్ ఇన్ స్ట్రీమ్లైనింగ్ ద ప్రాసెస్ ఆఫ్ డిజిటల్ హార్డ్వేర్ డిజైన్, సిమ్యులేషన్, వెరిఫికేషన్, సింథసిస్. ఇవన్నీ దాంట్లకు హార్డ్వేర్ డిజైన్కి, సిమ్యులేషన్కి, వెరిఫై చేసేదానికి, ఇవన్నీ దాంట్లోకి ఈ సిఏడి టూల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇన్ హెచ్డిఎల్. ఈ హెచ్డిఎల్లో వచ్చేసి ఇవన్నీ ఇంపార్టెంట్. ఈ సిఏడి టూల్స్ వచ్చేసి దీంట్లోని డిజైన్ చేసేదానికి అండ్ వర్క్ అయ్యేదానికి ఉపయోగపడతాయి. ఏది? ఎఫిషియంట్ డిజైన్ క్రియేషన్ అండ్ ఎడిటింగ్, స్టిమ్యులేషన్ అండ్ వెరిఫికేషన్, సింథసిస్ అండ్ ఆప్టిమైజేషన్, నెక్స్ట్ టైమింగ్ అండ్ అనలైజింగ్ అండ్ కాన్స్ట్రెయింట్స్, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ విత్ ఎఫ్పిజిఏ అండ్ ఐఎస్ఐసి, డిజైన్ ఫ్లోస్ అంటే ఇవన్నీ దాంట్లో డిజైన్ ఫ్లోస్. నెక్స్ట్ డిబగ్గింగ్ అండ్ విజువలైజేషన్కి డిబగ్గింగ్ అనేది ఇది యూజ్ చేస్తారు. ఏది? హెచ్డిఎల్లో సిఏడి టూల్స్ అనేది. డిజైన్ రీయూజ్ అండ్ ఐపి ఇంటిగ్రేషన్ అనేదంతా కూడా ఈ సిఏడి టూల్స్ అనేది యూజ్ చేస్తారు. ఎక్కడ? హెచ్డిఎల్లో. ఇప్పుడు ఇది అనేది మీరు ఈజీగా రాయొచ్చు 5 మార్క్స్కి. నెక్స్ట్ దీంతోనే బి క్వశ్చన్ చూసుకుందాం. ఎక్స్ప్లెయిన్ కేస్ స్టేట్మెంట్ ఇన్ వెరిలాగ్ విత్ యాన్ ఎగ్జాంపుల్. ఇన్ వెరిలాగ్ ద కేస్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ condition branches similar to switch statement in other program language. It allows code to select one of the several block code to execute. ఇప్పుడు కేస్ స్టేట్మెంట్ అంటే బేస్డ్ ఆన్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇట్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఫైనట్ సిస్టమ్ మెషిన్స్, ఎంఎస్ఎంఎస్ అండ్ మల్టీప్లెక్సెస్లో ఈ కేస్ స్టేట్మెంట్ అనేది ఈజీగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి దీని యొక్క డెఫినేషన్ అనమాట. ఇది చూడండి, ఇది క్లియర్గా చెప్తా చూడండి. కండిషన్ స్టేట్మెంట్ ఇది కండిషనల్ స్టేట్మెంట్లో అనేది ఉంటుంది. ఏది? కేస్ స్టేట్మెంట్. ఇది వచ్చేసి ఇట్ అలౌస్ కోడ్ అనేది అలౌ చేస్తుంది టు సెలెక్ట్ సెవరల్ బ్లాక్లోనే కోడ్ అనేది అలౌ చేస్తుంది. ఇప్పుడు సింటాక్స్ చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కేస్ ఎక్స్ప్రెషన్ రాసిన తర్వాత వాల్యూ 1 స్టేట్మెంట్ 1, అదే వాల్యూ 2 స్టేట్మెంట్ 2, డిఫాల్ట్ స్టేట్మెంట్, ఎండ్ కేస్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1, 2 అనేది ఎగ్జిక్యూట్ చేసి అవన్నీ ఫాల్స్ అయితే డిఫాల్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది కేస్ ఎక్స్ప్రెషన్ ఓపెన్ చేసినాం కాబట్టి ఇక్కడ ఎండ్ కేస్ అనేది రాస్తాం. నెక్స్ట్ హియర్ ఎగ్జాంపుల్ వచ్చేసి 4:1 మల్టీప్లెక్సర్ తీసుకుందాం. 4:1 అంటే చూద్దాం చూడండి దాని యొక్క డయాగ్రామ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ 4 వచ్చేసి ఇన్పుట్స్, ఇవి వచ్చేసి సెలక్షన్ లైన్స్, ఇది వచ్చేసి అవుట్పుట్. ఇది వచ్చేసి దీని ఫార్ములా 2n:1. ఇక్కడ n అంటే ఎన్ని? 2 సెలక్షన్స్ లైన్స్ కాబట్టి ఈ n ప్లేస్లో 2 పెడితే 2² ఎంత? 4. అంటే 4:1 మనకు వచ్చింది కదా. 4:1 మల్టీప్లెక్సర్ అంటే ప్రతిదీ దేని మీద బేస్ అవుతుంది? ఈ సెలక్షన్ లైన్స్ మీద బేస్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇక్కడ ఇన్పుట్స్ ఎన్ని? 4 కదా. 4 ఇన్పుట్స్ అయితే ఇప్పుడు మాడ్యూల్ మక్స్ _ఆపరేటర్ గ్యాప్ అనేది ఉండకూడదు. గ్యాప్ ఉండేటట్టయితే _ఆపరేటర్ యూజ్ చేసి 4 to 1 బ్రాకెట్ ఓపెన్ ఇన్పుట్ వైర్ 1:0. ఇప్పుడు ఎంత? సెలక్షన్ లైన్స్ అన్ని 2 కాబట్టి 1 తగ్గించి 1:0 సెలక్షన్. నెక్స్ట్ ఇన్పుట్ వైర్ ఇన్పుట్స్ ఎన్ని? 4 కాబట్టి 1 తగ్గించి 3:0 డేటా ఇన్పుట్స్. నెక్స్ట్ అవుట్పుట్ వచ్చేది రెజ్ అవుట్పుట్. ఇక్కడ అవుట్పుట్ అనేది కన్ఫామ్గా రిజిస్టర్లోనే రాయాలి. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేసి ఆల్వేస్ అట్ begin. ఇప్పుడు స్టార్ అనేది వేరియబుల్ అనేది డినోట్ చేస్తుంది. బిగిన్ ఓపెన్ చేసి కేస్ అన్ని సెలక్షన్లోనే ఉంటుంది కదా, అందుకు సెలక్షన్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే
సెలక్షన్ సెన్స్ ఎన్ని 2 కాబట్టి అప్పుడు 2 బిట్ ఆపరేషన్ అనేది యూజ్ చేస్తాం. 2 బిట్ ఆపరేషన్ అంటే ఏంది 0 0 0 1 1 0 1 1 ఇదే రాసినాం. 2 బిట్ రాసి తర్వాత 0 0 0 1 1 0 1 1 అవుట్పుట్ ఈక్వల్ టు డేటా ఇన్పుట్ ఎంత వస్తుంది 0 వస్తుంది ఫస్ట్. దీనికి 0, దీనికి 1, దీనికి 2, దీనికి 3 అంతే కదా. 2 1 చూసుకుంటే ఇవన్నీ జీరోలు ఉన్నాయి కాబట్టి 0, ఇక్కడ 1 దగ్గర 1 ఉంది కాబట్టి 1, ఇక్కడ 2 కిందనే 1 ఉంది కాబట్టి 2, ఇక్కడ 1 కింద 1 ఉంది, 2 కింద 1 ఉంది. అప్పుడు 2 + 1 ఎంత 3. ఇదే ఇన్పుట్స్ అనేవి రాసేసినాం. నెక్స్ట్ డిఫాల్ట్, ఇవన్నీ ఫాల్స్ అయితే డిఫాల్ట్ అవుట్పుట్ వచ్చేసి 1 బిట్ 0 అనేది స్టోర్ అయిపోద్ది. ఇప్పుడు ఈ కేస్ అనేది ఓపెన్ చేసినాం కాబట్టి ఎండ్ కేస్. నెక్స్ట్ ఈ బిగిన్కి ఎండ్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మాడ్యూల్ ఓపెన్ చేసినాం కదా, ఆ మాడ్యూల్కి ఎండ్ మాడ్యూల్ అనేది ఇచ్చేసినాం. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.